హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా పిల్లల కోసం హెల్తీగా స్నాక్ అయితే చేస్తున్నాను. అది కూడా రాగి పిండి జంతికలు అయితే చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా హెల్తీగా ఉంటుంది. ఈ స్నాక్ అయితే పిల్లలకి చాలా హెల్తీ అండి. ఎవరైనా ట్రై చేయాలన్న వాళ్ళైతే ట్రై చేసేయండి. చాలా మంచిదన్నమాట. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మనం రాగి పిండి ఎలా ఇద్దామన్నా పిల్లలైతే ఇష్టపడరు కదా. ఇలా అయితే చేసి పెట్టేయండి. వాళ్ళకి జంతికలు అంటే చాలా ఇష్టంగానే ఉంటారు కదా పిల్లలు. ఈజీగా తినేస్తారు. వాళ్ళకి టైంపాస్ లాగా టీవీ చూసేటప్పుడైనా అలాగా ఇచ్చేసామంటే చాలా ఇష్టంగా తినేస్తారనమాట. చాలా క్రంచీగా చాలా బాగున్నాయి అనమాట. నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు చూపించేస్తున్నాను. నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా దానికోసం ముందు 3 కప్పుల రాగి పిండి తీసుకున్నాను. అలాగే 1 కప్పు బియ్యం పిండి, అలాగే హాఫ్ కప్ అయితే శనగపిండి తీసుకున్నాను. శనగపిండి తీసుకోవడం వల్ల చాలా గుల్లగా వస్తాయి అన్నమాట. కారపూస కరకరలాడుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ దానికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను. మన టేస్ట్కి తగినంత కారం కూడా యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ వామ్ అయితే వేసేస్తున్నాను. వామ్ని ఒక్కసారి ఇలాగా ప్రెస్ చేసి వేయండి. చాలా బాగుంటుంది అనమాట. దాంట్లో ఉన్న స్మెల్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ దీంట్లోనే కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్ అండి. వేసుకునే వాళ్ళు మాత్రం వేయండి, లేదంటే వదిలేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ నువ్వులు కూడా వేసేస్తున్నాను. నువ్వులు అయితే కంపల్సరీగా వేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, చాలా మంచిదన్నమాట. ఇంకా ఇలాగా నువ్వులు, కారము, ఉప్పు అంతా కలిసిపోయేలాగా పిండిని చక్కగా చేయితోనే కలిపేసేయండి. ఇలాగ కలిపిన తర్వాత మనం హీట్ అవుతున్న ఆయిల్ని అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఇలాగ గరిటె తీసుకొని 3 గరిటెలు అయితే వేయండి. చక్కగా ఆయిల్ వేసేయడం వల్ల మనకి మంచిగా క్రిస్పీగా మంచి గుల్లగుల్లగా వస్తాయన్నమాట. మనం ఈ ప్లేస్లో బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిలే యూస్ చేస్తున్నాను. ఆయిల్ యూస్ చేసిన సేమ్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఇలాగ ఒకసారి కలిపేసిన తర్వాత వాటర్ అయితే నార్మల్ వాటరేనండి. ఇవి రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటరే. ఇక వేసేసుకుంటూ ఇలాగ కలిపేయండి. వాటర్ని అయితే చూస్తూ యాడ్ చేసుకోవాలన్నమాట. ఒకేసారి ఎక్కువగా పోయకుండా ఇలాగ చూసుకుంటూ కొంచెం కొంచెం పోస్తూ కలిపేసుకోండి. ఇంకా కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఇక చేయి పెట్టేసి కలిపేయండి. చేయి పెట్టి కలిపితేనే మనకి అన్నీ కూడా చక్కగా కలిసిపోతాయి అన్నమాట. ఇవి ఎంత చక్కగా అవ్వాలంటే పిండి చక్కగా ముద్దలు ఇలా చేసేస్తే వచ్చేయాలన్నమాట. మనం ఇంకా కారపూస గిద్దలు ఉంటాయి కదా, అందులోకి వేస్తే మనకి చక్కగా అలాగా పడిపోవాలన్నమాట. అంత మంచిగా కలిపేయండి మెత్తగా. ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేయండి. ఇంకా నేను ముందుగానే ఇలాగా కారపూస గిద్దెలు ఉంటాయి కదా, వాటికైతే ఆయిల్ రాస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం మంచిగా చేసేసుకోవచ్చు. పిల్లలకి ఇష్టమైన షేప్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ పిండితో మనం చెకోడీలు కూడా చేసేసుకోవచ్చు అండి. జస్ట్ చేయితోనే చెకోడీలు రౌండ్గా చేసేసుకుంటే అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ మా ఇంట్లో చెకోడీలు ఉన్నాయన్నమాట. అందుకని నేను ఇవి జస్ట్ ఈరోజు కారపూస మాత్రమే చేస్తున్నాను. కారపూస అనొచ్చు, జంతికలు అనొచ్చు, మురుకులు అనొచ్చు, ఏమైనా అనొచ్చు అనమాట. ఇంకా వీటికైతే ఆయిల్ అయితే అప్లై చేసేస్తున్నాను. ఇలాగ ఆయిల్ అప్లై చేస్తే పిండి అనేది మంచిగా దిగిపోతుంది అనమాట కిందికి. ఇలాగ ఆయిల్ చేయితో మొత్తం అప్లై చేసేయండి. ఇంకా పిండిని ఇలాగ చక్కగా ముద్దలాగా తీసేసుకొని ఆ మురుకులు దాంట్లోకి వేసేసేయండి. వేసేసి నీట్గా ఒత్తేసుకోవడమేనండి. మంచిగా వచ్చేస్తాయి. మనమైతే ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేయాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి, కలర్ వచ్చేస్తాయి. అసలే రాగిపిండి కలరు చేంజ్ అవుతుందా లేదా అనేది అర్థం కాదనమాట. అందుకనేసి చూసుకుంటూ మనమైతే వేయించుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాగా డైరెక్ట్గా ఆయిల్ అయితే ఒత్తేసుకోవచ్చు. చాలా ఈజీగానే ఉంటుందండి వచ్చిన వాళ్ళకైతే. కొంచెం ఏమైనా ప్రాబ్లం అనుకుంటే నేను నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను. ఇలాగ కలర్ అంతా చేంజ్ అయ్యేంత వరకు కాల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలాగా కలర్ వచ్చేంత వరకు అయితే వేంపేసుకోవాలి. మంచిగా రాగి పిండి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేంపేసుకోవాలండి. పైన వైట్ కలర్ నువ్వులతో చాలా చూడ్డానికి అయితే బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా హెల్దీ కాబట్టి ఒక్కసారి ఇలాగ ఓపిక చేసేసుకొని చేసి పెట్టేసామంటే వాళ్ళకి చాలా రోజులకి తినేస్తారనమాట. ఇవి నిలువ కూడా ఉంటాయి కాబట్టి మనకి అంత ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇలాగా మనకి అలాగా డైరెక్ట్గా ఆయిల్లో ఒత్తాలంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఇలాగ గరిటె పైన వేసేసి నెక్స్ట్ ఇలాగ వేసేసేయండి. చాలా సింపుల్గా ఉంటుంది.
మనం వేరు షేప్స్లో కూడా చేసుకోవచ్చు. మనకి ఉంటాయి కదా అవి మోల్స్, వాటిని బట్టి చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఉంటుంది స్నాక్ అయితే. చూసారు కదా అన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇలాగ ఒక డబ్బాకైతే వేసేసి పెట్టేశాను అనమాట. ఇవి కొంచెం చల్లగైన తర్వాత పెట్టేయండి, చాలా రోజులు నిలువ కూడా ఉంటాయి. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.